అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి గారు ఏదైతే ఇలా ఉందో రేపు ఫ్యూచర్ లో కూడా ఇలా మనకు ఒక పాన్ ఇండియాలో లేకపోతే ఇంకోటి ఏదో ఒక ఉపయోగపడే రేంజ్ లో ఇలా ఎవరైనా కానీ డబ్బులు తీసుకోకుండా ఆ టైటిల్ చేసి డెఫినెట్ గా సుబ్బారెడ్డి గారి భవిష్యత్తులో ఇండస్ట్రీకి ఒక మార్గదర్శకుడిగా పనికొస్తాడు. ఇంకోటి ఇదే కాకుండా ఏంటంటే సరే మీకు తెలుసో తెలియదు సరే సుబ్బారెడ్డి గారికి కూడా గుర్తుందో లేదో తెలియదు కానీ గతంలో కలేజా టైటిల్ ఉన్నప్పుడు కలేజా టైటిల్ సుబ్బారెడ్డి గారి టైటిల్ ని అప్పుడు మహేష్ కలేజాగా మార్చుకుంటం జరిగింది. మహేష్ కలేజాగా మార్చుకున్న తర్వాత ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ కంటే రిలీజ్ లో చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. సో డెఫినెట్ గా మరి ఆయన మనకు చెప్పలేదు కానీ ఆయన లోపల ఉన్న ఇది చూస్తా ఉంటే డెఫినెట్ గా ఇది ఫస్ట్ రిలీజ్ లోనే అత్యంత సూపర్ హిట్ అయిపోయి ఇంకా ఫర్దర్ రిలీజ్ లో కూడా ఇంకెంతో హిట్ అయ్యి అటు ఆయన అభిమాన కథానాయకుడు కొడుకు మళ్ళా అభిమాన కథానాయకుడు. సో ఇంతమందిని ఆలోచించి ఎన్నిటితో ఆయన ఒక మంచి మనసుతో ఆయన ఆలోచించిన దానికి మీరు ఆయన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లటం దాని మూలంగా ఇది ఒక ఇండస్ట్రీ సుహృద్భావ వాతావరణంలో ఇచ్చేస్తూ అందరూ కూడా ఫ్యూచర్ లో సుబ్బారెడ్డి గారిని ఫాలో అయ్యి ఇదేదో టైటిల్స్ అనేది ఒక వ్యాపారం కాదు, టైటిల్స్ అనేది ఒక ఇండస్ట్రీలో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి పనికి వస్తుంది అనే దగ్గర మార్గదర్శకత్వానికి డెఫినెట్ గా సుబ్బారెడ్డి గారు పనికొచ్చారు.